హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం ఖైరతాబాద్ వినాయకుడి దగ్గరికి అయితే ఉన్నాం. ఖైరతాబాద్ వినాయకుడు అంటే గుర్తుంచుకోండి కోరికలు తీర్చే వినాయకుడు. ఏం బ్రో ఖైరతాబాద్ వినాయకుడు ఒక్కడే కోరికలు తీరుస్తారంటే ఇక్కడ అంత స్వామికి అంత ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఇక్కడికొచ్చి కోరికలు కోరుకొని నెక్స్ట్ ఇయర్ వచ్చి ముడుపులు చెల్లించుకోవడం జరుగుతుంది. ఆ ముడుపుల ద్వారానే ఒక్కొక్క ఇయర్ మనకి వినాయకుడు అయితే పెరుగుడు రావడం జరుగుతుంది. ఒక్కొక్క ఇయర్ అలా దర్శనం ఇస్తున్నారు. ఓకేనా, మీరు చూసుకుంటే 1954లో ఒక్క అడుగుతో స్టార్ట్ చేసి ఈ రోజు 2024లో 70 అడుగులు మనకి దర్శనం ఇవ్వడానికి వినాయక స్వామి వస్తున్నాడంటే చూసుకోండి మరి భక్తుల కోరికలు ఏ విధంగా తీరుతున్నాయి అన్నది కూడా మనకి ఇక్కడ క్లియర్ కట్ గా కనబడుతుంది. 1954 నుంచి ఒక్క అడుగుతో స్టార్ట్ చేసి 1955, 1956, 1959 ఇవాళ 2024 వరకు కూడా ఒక్కొక్క ఫీటు పెరుగుతూ వస్తుందంటే ఎక్కడ చందాలు కలెక్ట్ చేయకుండా ఎక్కడ ఏమి ఇది చేయకుండా మనకి భక్తులు ఇచ్చిన కానుకలతో వస్తుందంటే మరి చూడండి ఖైరతాబాద్ వినాయక స్వామి యొక్క పవర్ అయితే చూడండి. నార్మల్ గా ఎక్కడైనా సరే వినాయక చవితి రోజు మనకి సెలవు ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇక్కడ హైదరాబాద్ లో వినాయక చవితి రోజు సెలవిస్తారు, ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనం రోజు కూడా సెలవిస్తారు. ఎందుకంటే అక్కడ ఈ ఖైరతాబాద్ వినాయకుడు రోజు లక్షల మంది మనకి ఇక్కడైతే పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఖైరతాబాద్ వినాయక స్వామి నిమజ్జనం రోజు అంత పవర్ ఉంది. ఇప్పుడు మనం అయితే అసలు కమిటీ మెంబర్స్ ఎవరు, కమిటీ మెంబర్స్ తో కూడా మాట్లాడదాం. ఫస్ట్ స్టార్ట్ చేసిన ఫౌండర్ ఎవరు, వాళ్ళని కూడా చూపిద్దాం ఒకసారి. నేను వాళ్ళని కూడా చూపిస్తాను, చూపిస్తాను. నెక్స్ట్ కర్ర పూజ చేయడం జరిగింది నిన్న, ఆ కర్ర పూజ చూద్దాం. ఇంకా ఈ విశేషాలన్నీ కూడా మీకు ఒక్కొక్కటి వివరించడం జరుగుతుంది. లెట్ స్టార్ట్. నిన్న ఇక్కడే ఖైరతాబాద్ వినాయకుడిని కర్ర పూజ చేయడం జరిగింది. ఆ కర్ర పూజ చేసిన కర్ర అయితే ఇదే. ఇక్కడే వినాయకుడు తయారు చేస్తారనమాట. మీరు చూసుకోవచ్చు ఇంత పెద్ద ఇల్లు, ఇంత 70 అడుగులు అంటే దాదాపు నాకు తెలిసే దానంత హైట్ వచ్చేస్తుంది. అది 3 స్టేర్లు పైనే 3 స్టేర్ల లాగా వస్తుంది. అది ఇక్కడ మనకైతే కట్టడం జరుగుతుంది. దాదాపు 350 మంది పైగా వర్కర్లు పనిచేయబోతున్నారు అని చెప్పేసి అంటున్నారు. మచిలీపట్నం నుంచి, చెన్నై నుంచి, రాజస్థాన్ నుంచి అందరూ వర్క్స్ చేస్తున్నారు అని చెప్పేసి స్వామి యొక్క ప్రత్యేకతమైన దర్శనం మనకి ఇవ్వబోతున్నారు అని చెప్పేసి ఆలయ కమిటీ మెంబర్స్ అయితే మనకి చెప్పడం జరిగింది. ఆ కర్ర పూజ అయిపోయిన తర్వాత చూస్తున్నారు కదా, కింద నుంచి దాదాపు అది 3 స్టేర్ల వరకు వినాయక స్వామిని తయారు చేయడం అయితే జరుగుతుంది. ప్రత్యేకత దర్శనంతో ఎప్పుడూ లేని విధంగా 70 సంవత్సరాలు అయింది ఖైరతాబాద్ ఉత్సవాలు స్టార్ట్ చేసి. అలాగే 70 అడుగుల విగ్రహాన్ని తయారు చేయబోతున్నారు, స్వామి వారిని ప్రదర్శించబోతున్నారు. మీరు చూసుకుంటే కనుక ఫస్ట్ 1954లో స్టార్ట్ చేసింది, ఖైరతాబాద్ ఉత్సవాలు స్టార్ట్ చేసింది ఈయనే అనమాట. సింగిరి శంకరయ్య గారు. సింగిరి శంకరయ్య ముదిరాజు ఈయన పేరు. ఈయన ఒక ఫ్రీడమ్ ఫైటర్ కూడా. ఈయన తమ్ముడు సింగిరి శంకరయ్య సుదర్శన్ గారు, ఈయన రీసెంట్ గానే చనిపోవడం జరిగింది 2022లో. వీళ్ళిద్దరు కలిసి 1954లో గణేష్ ఉత్సవాలు చేయడం స్టార్ట్ చేశారు. అలాంటిది ఈ రోజు ప్రపంచంలోనే భారీ ఖైరతాబాద్ ఉత్సవాలు అంటే ఇక మనం చెప్పాల్సిన అవసరం లేదు, అంత భారీ ఉత్సవాలు జరుగుతున్నాయి అంటే అది వీళ్ళిద్దరి కృషి వల్లనే అనమాట. మనం ఇప్పుడు కమిటీ మెంబర్స్ కూడా అడిగి తెలుసుకుందాం అసలు ఉత్సవాలు ఇంకెంత గ్రాండ్ గా జరుగుతుంది, లడ్డు ఎవరు తయారు చేస్తున్నారు, ఎంతమంది కార్మికులు పనిచేస్తున్నారు, ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయిపోతుంది, ఇదన్నీ కూడా మన కమిటీ మెంబర్స్. ఇప్పుడు నేను వీళ్ళ కొడుకులు కూడా నేను మీకు పరిచయం చేయడం జరుగుతుంది. ఈయన ఆయన కొడుకులు అనమాట. సార్ నమస్తే అండి. నమస్తే అండి. ఎలా జరుగుతున్నాయి ఏర్పాట్లన్నీ? ఖచ్చితంగా అండి, ఎవ్రీ ఇయర్ ఏ విధంగా జరుగుతుందో ఈ సంవత్సరం అదే విధంగా జరుగుతుంది. 70 సంవత్సరం 70 అడుగుల భారీ వినాయకుడిని చేయాలనుకుంటా ఉన్నాము. ఖచ్చితంగా దాంతోపాటు అయోధ్య, మన తెలుగు రాష్ట్ర ప్రజలు ఎక్కువ మంది వెళ్ళారు కాబట్టి అయోధ్య రాముని కూడా ఈ సంవత్సరం తేవాలని ఒక ఆలోచనలో ఉన్నాము. అయోధ్య రాముడు బాలరాముని కూడా తేయాలనుకుంటాం. ఒకవైపు కూడా చిన్న బాలరాముని విగ్రహం కూడా చేయాలనుకుంటాం అనమాట. అది మామగారితో కూడా డిస్కషన్ చేద్దాం. నేను 2-3 నాకు వచ్చి చెప్పారనమాట, అంత దూరం మేము వెళ్ళలేము కదా, ఆ బాలరాముని రూపం చేస్తే కూడా బాగుంటుంది అని అనమాట. అదొకటి కూడా అనుకుంటా ఉన్నాము. ఖచ్చితంగా ఎన్ని సంవత్సరాలు లేదంటే సుదర్శన్ గారు మా నాన్నగారు చేస్తుంటే, మా నాన్నగారితో పాటు సందీప్ రాజు గారు మామయ్య గారు కొన్ని సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నారు. ఆయన 50 ఏళ్ళ జర్నీ ఇద్దరిది. మరి ఆయన ఇప్పుడు ఈ సంవత్సరం కూడా ఏంటంటే మా సందీప్ మామ గారి చేతుల మీదుగా అందరినీ కలుపుకొని మేము చేయబోతా ఉన్నాం. ఓకే, అసలు మీకు ఎలా అనిపిస్తుంది? మీ తండ్రి గారు స్టార్ట్ చేసింది, మీరు కంటిన్యూ చేస్తున్నారు, అసలు ఆనందం కూడా వేరే లెవెల్ ఉంటుంది. దాని తగ్గట్టు బాధ్యతలు, దాని తగ్గట్టు టెన్షన్లు ఉంటాయి, దాని తగ్గట్టు ఇబ్బందులు ఉంటాయి. వినాయకుడు అంటే ఇప్పుడు మామూలుగా ఒక 11 రోజులు వినాయక చవితి అందరు చూడాలంటే మరి ఎన్ని రోజుల టెన్షన్ ఉంటుందో, మాకు దాదాపు 4-5 నెలల వర్క్ చేస్తే కానీ ఇంత సుందరమైన వినాయకుడు భక్తులు చూడడానికి ఛాన్స్ ఉండదు. సో ఒక అన్ని రకాలుగా ఉంటాయి. మాకు చాలా కంప్లీట్ అయిపోయిన టెన్షన్ చాలా హ్యాపీ ఉంటుంది. దాని తర్వాత బాధ్యతలు కూడా అదే విధంగా ఉంటాయి, బాధ్యతలు అట్లా. మీ పేరు సార్? నా పేరు రాజ్ కుమార్ అండి. రాజ్ కుమార్ గారు, ఓకే, థ్యాంక్స్ అండి. నమస్కారం సార్. నమస్కారం. మీ పేరు? సందీప్ రాజ్, గణేష్ ఉత్సవ కమిటీ కన్వీనర్ నేను. ఇప్పుడు మనకి ఎప్పటి నుంచి తయారు చేయబోతున్నారు సార్ ఇక్కడ వినాయకుని ఖైరతాబాద్ వినాయకుని పూజా కార్యక్రమం ప్రతి సంవత్సరం లాగానే నిర్జల ఏకాదశి రోజు మనము కర్ర పూజతో స్టార్ట్ చేస్తాం. ఆ తర్వాత వెల్డింగ్ అవుతుంది, వెల్డింగ్ తర్వాత బోల్డర్స్ వస్తారు. అట్లాగే ఈ సంవత్సరము 69వ సంవత్సరము, 69 సంవత్సరాల
మనము గత సంవత్సరం 63 అడుగుల వినాయకుడిని పెట్టినాము. ఈ సంవత్సరము 70 అడుగుల వినాయకుడు. ఎందుకంటే 70వ సంవత్సరం ఇది. 70 అడుగుల వినాయకుడు, భారీ గణనాథుడు, మట్టి గణనాథుడు. అది కూడా ఊరేగింపుగా తీసే గణపతి. ఎందుకంటే అంత పెద్ద భారీ గణనాథుడు ఊరేగింపు తీయాలనుకుంటారు, కానీ ఆ గణేశుని కూడా 70 అడుగుల వినాయకుని ఊరేగింపుగా తీస్తాము. ఈ కార్యక్రమము రేపటి నుండి రేపు 2-3 రోజులలో వెల్డింగ్ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ఇది 1954లో ఇక్కడ వినాయకుడిని స్థాపించినము. స్వర్గీయ శంకరయ్య గారు, సింగర్ శంకరయ్య గారు, వారి సోదరుడు సింగర్ సుదర్శన్ గారు. అది ఒక్క అడుగుతో మొదలుపెట్టి లోపలనే వినాయకుని ఒక్క అడుగుతో మొదలుపెట్టి ఈ సంవత్సరము 70 అడుగుల వినాయకుడు. 70 సంవత్సరాలు అవుతుంది. 70 అడుగుల ఈ వినాయకుని దర్శించుకోవడానికి లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు. వారికి కూడా మనం 69 సంవత్సరాల నుండి ఎట్లాగైతే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా ఏర్పాటు చేసినామో, ఈ సంవత్సరం కూడా భారీగా భక్తులకు ఇక్కడ రావడానికి అన్ని విధాల బారికేటింగ్ అవన్నీ గవర్నమెంట్ వాళ్ళు కూడా మనకు సహకరిస్తారు. ఆర్ఎండ్బి వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ, మన స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు నిన్ననే కథ పూజ స్టార్ట్ చేశారు. కథ పూజకు వచ్చిండు. ఆయన సహకారం కూడా ఉంటుంది. భక్తుల సహకారం, బస్తీవాసుల సహకారంతో ఈ సంవత్సరం 70 అడుగుల వినాయకుడిని తయారు చేస్తున్నాము. దీన్ని తయారు చేయడానికి కథలు నరసాపురం నుండి ఫస్ట్ మొట్టమొదటిగా రా మెటీరియల్ ఏదైతే ఉందో కథలు సర్వే గడ్డలు ఉంటాయి. అది నరసాపురం నుండి వస్తుంది. మట్టి రాజస్థాన్ నుండి, క్లేవ్ అనేది మట్టి రాజస్థాన్ నుండి వస్తుంది. మరి ఈ స్టీల్ అనేది శంకర్ స్టీల్ అనేది సికింద్రాబాద్ నుండి వస్తుంది స్టీల్. అట్లాగే దీన్ని తయారు చేయడానికి కార్మికులు చెన్నై నుండి మోల్డర్సు, ఆదిలాబాద్ నుండి వుడ్ వర్కర్సు, అట్లాగే మచిలీపట్నం నుండి వెల్డర్సు, రాజస్థాన్ నుండి క్లేవ్ వాళ్ళు, ఫినిషింగ్ వాళ్ళు, అట్లా ఇంతమంది 250 మంది కార్మికులు గత సంవత్సరం చేశారు. ఈ సంవత్సరం ఇంకో 50 మంది ఎక్కువ పెట్టి 300 కార్మికులతో భారీ గణనాథుని 70 అడుగుల వినాయకుడిని ఖైరతాబాద్లో స్థాపిస్తున్నారు. మట్టి వినాయకుడు అంటున్నారు కదా సార్, మరి అంటే ఊరేగింపు ఎలా జరుగుతుంది మట్టి వినాయకుడికి? బ్రహ్మాండంగా మనం 63 అడుగుల వినాయకుడిని కూడా ఊరేగింపు తీసినాము. మట్టి గణనాథుడు లాస్ట్ ఇయర్. ఈ సంవత్సరం 70 అడుగుల వినాయకుడు. మా స్వర్గీయ సింగరయ్య గారు, సుదర్శన్ గారు, ఆయన కోరిక ఉండే 70 అడుగుల మట్టి వినాయకుడిని చేద్దామని. ఆయన బతుకున్నప్పుడు చెప్పిండు. ఆయన కోరిక మేర మేము 70 అడుగుల వినాయకుడు, సింగర్ గుజరాత్ వాళ్ళ కోరిక మీద మేము 70 అడుగుల వినాయకుడిని ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇంకా 50 మందిని కార్మికులు ఎక్కువ పెట్టి దాన్ని డిజైనింగ్ చేసి మనం ఇక్కడికి వెళ్ళి ఊరేగింపు చేయడానికి అన్ని విధాలు ఏర్పాటు చేస్తాం. అంటే సార్ చందాలు కలెక్ట్ చేస్తున్నారా, లేకపోతే ఎట్లా? ఇంతమంది చాలా భారీగా ఖర్చు అవుతుంది కదా, మరి ఎట్లా ఎలా చేస్తున్నారు? ఖైరతాబాద్ హిస్టరీ ఇది. హిస్టరీ అంటే ఇప్పుడు ఖైరతాబాద్ చరిత్రలో మనము ఎక్కడ పోయి చందాలు చేయం, మనం ఎవరి పోయి జబర్దస్త్ చేయం. ఈ వినాయకుని ఏదైతే భక్తులు ఇక్కడ ఏదైతే కట్నాలు కానుకలు ఏదైతే 5-10 వేస్తారో దానిపైనే ఒక్క అడుగుతో మొదలుపెట్టిన ఒక భక్తుడు చాలా పావులేస్తున్నారు జమాన్లో. ఇప్పుడు ఆయన కోరిక, భక్తుడు కోరిక తీర్చింది కాబట్టి ఆయన 10 రూపాయలు వేస్తాడు. అట్లాగే 100 రూపాయలు వేసినాడు నెక్స్ట్ ఇయర్ 200 వేస్తాడు. అట్లా మేము ఆ భక్తుల కోరిక మీదనే అడుగు పెంచుతూ మేము ఈరోజు ఇంత పెద్ద భారీ గణనాథం చేస్తున్నాము. భక్తుల వినాయకుడు, భక్తులు ఇచ్చే కట్నాల కానుకలపైనే ఈ వినాయకుడిని ఏర్పాటు చేస్తాము. ఇక్కడ ఎలాంటి మేము చందాలు చేయము, బయట పోయి జబర్దస్త్ చేయము, ఏమి లేదు. మాది చరిత్ర ఉంది. ఇక్కడ వచ్చి భక్తుల వినాయకుడు, భక్తుల గణపతి. భక్తుల వినాయకుడు, భక్తుల గణపతి. అంటే లడ్డు కానీ ఇవి కానీ ఎక్కడ తయారు చేస్తారు? లడ్డు గత 5 సంవత్సరాల క్రితం తాపేశ్వరం నివాసి 6 టన్నుల లడ్డు కూడా ఇచ్చిండు ఆయన. మేము 6 టన్నులు కిలోలు 6 టన్నుల లడ్డు భగవంతుని హస్తాల పైన పెట్టినాము. అది భక్తులకి ఇక్కడ నవరాత్రులకు వచ్చే దర్శించుకునే భక్తులకు మేము ఫ్రీగా పంచి పెడతాం. మేము యాక్షన్ ఉండదు ఇక్కడ. ఎలాంటి మేము వాళ్ళకి ఎలాంటిది ఇది చేయము. లడ్డు వేలం పాట ఏముండదు. ఇక్కడ ఫ్రీగా పంచేస్తాం భక్తులకు. ఫ్రీగా పంచేస్తారు, ప్రసాదం లాగా పంచేస్తాం. ఈసారి 300 కార్మికుల దాకా పని చేయబోతున్నారు సార్ ఇక్కడ? ఎక్కువ అంటే 250 కన్నా ఎక్కువ 300 కార్మికులతో భారీ గణనాథం చేస్తాం. ఈసారి చాలా పెద్ద ఎత్తున చేస్తాం. 70 ప్రపంచంలో మనం ఖైరతాబాద్ వినాయకుడు రికార్డు ఉంటుంది ఈసారి. ఎందుకంటే భారీగా 70 అడుగుల మట్టి వినాయకుడు ఎప్పుడు చేయలే, ఎక్కడ కూడా చేయలే. 100 ఫీట్లు విజయవాడలో చేశారు, వాళ్ళు అక్కడే డ్రైవ్ చేశారు. కానీ మనం ఊరేగింపుగా అంత పెద్ద వినాయకుడు చేస్తాం.
ఈసారి చాలా బాగుంటుందని మనం చేసుకుంటాం. ఇంకా ఇంకా ఎలాంటి అందరికి ఎలాంటి యాక్షన్స్ తీసుకోబోతున్నారు అందరికి అంటే జాగ్రత్తల దృష్ట్యా కానీ లేకపోతే ఏదైనా భద్రత దృష్ట్యా కానీ? హైదరాబాద్లో ఇక్కడ వచ్చే భక్తులకు 69 సంవత్సరాల నుండి ఎలాంటి ఇబ్బంది కాలే. లక్షలాది మంది వేలాది మంది రోజు దర్శించుకుంటుండే. వాళ్ళ గురించి బారికేటింగ్ ఇక్కడ నుండి మొత్తం బారికేటింగ్ ఏర్పాటు చేస్తాము. పోలీస్ డిపార్ట్మెంట్, మా వాలంటీర్స్ ఉంటారు, స్పెషల్ వాలంటీర్స్ ఉంటారు. మేము అన్ని విధాలుగా వాళ్ళకి అడుగడుగున సీసీ కెమెరాలు ఉంటాయి. వాళ్ళకి వాటర్ ఇస్తాము. ఏమి ఇబ్బంది కాకుండా ఎట్లాగైతే 69 సంవత్సరాల చరిత్రలో ఎలాంటి చిన్న ఇన్సిడెంట్ కూడా జరగలే. ఈ సంవత్సరం కూడా దానికన్నా భారీ ఎత్తున అన్ని విధాలు ఏర్పాటు చేస్తాం. భక్తులకు ఇక్కడికి వచ్చి రావడానికి అన్ని విధాలుగా ఏర్పాటు చేస్తాం. ఓకే సార్, చాలా గొప్ప విషయం. ఇంతమంది కూడా 11 రోజులు ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఇంత వస్తుంది. ఇంకా దానిపైన ఏమంటారు? తప్పకుండా ఎక్కడి నుండి కాదు, యూపీ అక్కడ నుండి బొమ్మలు అమ్ముకునే ఆకర్షున్నారు. వాళ్ళు కొబ్బరికాయలు అమ్ముకునే వాళ్ళు, లడ్డూలు అమ్ముకునే వాళ్ళు, క్యాలెండర్ అమ్ముకునే వాళ్ళు, వాళ్ళు రోజు ఉపాధి కలుగుతుంది. అందులో వేల మంది ఉపాధి కలుగుతుంది. హైదరాబాద్ వినాయకుడికి పెట్టినందుకు సంతోషమే కదా. అంటే నిమజ్జనం ఎక్కడ జరుగుతుంది సార్? అందుముందు గవర్నమెంట్ ఎక్కడున్న వినాయకుడిని అక్కడే చేయాలన్నారు కదా. మనం ఇప్పటి వరకు ఎక్కడున్న వినాయకుడు చేయలేదు ఎప్పుడు ప్రభుత్వము. గత సంవత్సరం కూడా వాళ్ళు ఒప్పుకున్నారు. హైకోర్టు నుండి ఆర్డర్ ఉండే, దాన్ని కూడా మళ్ళీ తర్వాత స్టే ఇచ్చింది. మళ్ళీ తర్వాత వినాయక సాగర్లో నిమజ్జనం చేసాం. ఈ సంవత్సరం కూడా వినాయక సాగర్లో నిమజ్జనం చేస్తాం. ఇంకా ఫైనల్ గా భక్తులకి ఏం చెప్తారు సార్? హైదరాబాద్ వినాయకుడు పవర్ఫుల్ వినాయకుడు, మొక్కులు తీర్చే వినాయకుడు, మహాగణపతి. ఈ సంవత్సరము ఒక వెరైటీగా ఉంటుంది. ఈ సంవత్సరం ప్రతి ఒక్కరు దర్శించుకోవాలి. ఎందుకంటే 70 సంవత్సరాలల్లో ఇలాంటి భారీ గణనాథుడు ఎప్పుడు చేయలే. అలాంటి ఆకర్షణీయమైన వినాయకుడు భక్తుల కోరిక మీద మేము ఒక స్పెషల్గా ఒక 15 days తర్వాత మీకు వచ్చి భగవంతుని ముఖ చిత్రం మీకు రిలీజ్ చేస్తాము. అప్పుడే తెలిసిపోతుంది మీకు ఇంత పెద్ద భారీ గణనాథుడు ఏ రూపంలో ఉంటాడో. భక్తులతో మనవి ఇక్కడ ఎలాంటి ఇబ్బంది కాకుండా మీరు అందరు ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు అని మనం చేసుకుంటాం. ఓకే, చూసారు కదండి, ఇది ఖైరతాబాద్ వినాయకుడి యొక్క ప్రత్యేకతలు. ఓకేనా? ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని అయితే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై గణేష, జై జై గణేష్.